హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకోని ప్రేమ కథకు స్వాగతం. మరి ఆదిత్య తనకున్న ప్రాబ్లం గురించి రఘుకి చెప్పాడు కదండి. మరిప్పుడు రఘు అదే విషయాన్ని ఛాయాకి చెబుతాడా లేక ఆదిత్య చెబుతాడా తెలుసుకుందాం. అనుకోని ప్రేమ పార్ట్ 79. ఆదిత్య పక్కకు తిరుగు ఉన్న రఘు చేయి పట్టుకుని మెల్లని గొంతుతో బ్రతిమలాడుతూ, ప్లీజ్ రా రఘు, అదిగో ఛాయ కూడా ఇటే వస్తుంది. నువ్వు నాకు ఏదో ఒకలా హెల్ప్ చెయ్యాలి, తప్పదు, ఇదే లాస్ట్ రా. ఈ ఒక్కదానితో కాంట్రాక్ట్ అనేది ముగుస్తుంది కదా. నువ్వు ఛాయాని ఎలాగైనా ఒప్పించరా, ప్లీజ్ రా అంటాడు ఆదిత్య. ఆదిత్య ముఖంలో ఒక నిస్సహాయమైన అమాయకమైన భావం ఉంటుంది. అతని కళ్ళల్లో భయం, దీనత్వం స్పష్టంగా కనిపిస్తుంటాయి. రఘు అతని వైపు చూసి నవ్వలేక ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పటికే ఛాయ వారిద్దరి దగ్గరికి వచ్చేస్తుంది. ఛాయ ఇద్దరిని అనుమానంగా చూస్తూ, ఏమైంది సార్, ఏంటి అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అంటుంది. రఘు వైపు చూసి, హాయ్ రఘు సార్, మీరెప్పుడొచ్చారు అంటుంది. రఘు నవ్వును నటిస్తూ ఛాయ వైపు చూసి, అరే ఛాయ, ఎలా ఉన్నావు? నేనిప్పుడే వచ్చాను. మీరిద్దరూ చాలా బాగా యాడ్ చేశారు. అదీ కాక అని ఏదో చెబుతుంటే ఆదిత్య రఘు మాటలకు అడ్డు తగులుతూ, అరే రఘు, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. రఘు మాత్రం ఆదిత్యాన్ని పట్టించుకోకుండా ఛాయా వైపు తిరిగి నవ్వుతూ, ఏం లేదు ఛాయా, ఇక్కడ ఒక స్మాల్ ప్రాబ్లం వచ్చింది అంటాడు. హా, ఏమైంది సార్ అంటుంది ఆశ్చర్యంగా. రఘు చెప్పలేక, ఆదిత్య వాళ్ళ నాన్నమ్మగారు, మిగతా ఇంట్లో వాళ్ళు, వసు రాహుళ్ల పెళ్లి జరిగింది. అదేవిధంగా మీ ఇద్దరి పెళ్లి కూడా అయ్యింది కదా అని మీ రెండు జంటలకు హనీమూన్కి గోవా ట్రిప్ ప్లాన్ చేశారట. టికెట్లు కూడా తీసేశారట అంటాడు. ఆ మాటలు వినిన ఛాయ ఒక్కసారిగా నిశ్చేష్టురాలవుతుంది. ఆమె తన కళ్ళు పెద్దవి చేసుకుంటుంది. ఆమె ముఖం పాలిపోతుంది. ఆమె ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య మొహం మరింత అమాయకంగా, దీనంగా మారిపోతూ ఉంటుంది. అతను తన కళ్ళను దించుకుని నిలబడి ఉంటాడు. ఛాయ కోపం, ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో, ఏంటి సార్, గోవా ట్రిప్పా, హనీమూనా, అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఈ కాంట్రాక్ట్లో ఇలాంటి విషయాలు ఎక్కడా లేవు కదా. నేను ఒప్పుకోను. ఏదో పెళ్ళి అంటే తప్పక ఒప్పుకున్నాను. అయినా మీరేంటి సార్, ఇలాంటివి కూడా చేస్తారా? నా లైఫ్తో ఆడుకుంటున్నారా? అసలు ఈ మాటలన్నీ నిజమా? మీరు ఎలా ఊహించారు ఇలాంటి దానికి అంటుంది. ఆమె కళ్ళల్లో కోపం, బాధ, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె తన చేయి ఊపుతూ కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఆదిత్య మెల్లగా, అమాయకంగా మొహం పెట్టి తల దించుకుని, ఛాయా, నువ్వు అనుకున్నట్టుగా కాదు. నిజానికి ఇది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. నాన్నమ్మ ప్లాన్ చేసింది. ఇందులో నా తప్పేమీ లేదు అంటాడు. ఛాయ ఆదిత్య మాటలకు అడ్డు తగులుతూ, మీ తప్పు కాదా సార్? మీరే కదా ఈ కాంట్రాక్ట్ పెట్టారు, అన్ని కండిషన్స్ పెట్టారు. మరి ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పలేదు? నేను అస్సలు ఒప్పుకోను. దీనికి నేను రాను అంటుంది. రఘు ఛాయాకి దగ్గరగా వచ్చి, ప్లీజ్ కూల్ డౌన్ ఛాయా, నీ కోపం నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది కాంట్రాక్ట్లో లేదు. కానీ ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు రానంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు?
ఆదిత్య వాళ్ళ నాన్నమ్మ గారికి ఎంత బాధ కలుగుతుంది. వసు పెళ్ళి ఇప్పుడే అయ్యింది. ఈ టైంలో ఇంట్లో ఎలాంటి గొడవ జరగకుండా చూసుకోవాలి కదా అంటాడు. ఛాయ కళ్ళల్లో నీళ్లతో, మరి నా మాటేంటి సార్? నేను ఎందుకు ఇలాంటి దానిలో ఇరుక్కుపోవాలి అంటుంది. రఘు ఆదిత్య వైపు చూసి మందలిస్తూ, అరే ఆదిత్య, నువ్వు కూడా చెప్పు. ఈ విషయం గురించి నువ్వు ముందే ఆలోచించాల్సింది కదా అంటాడు. ఆదిత్య దీనంగా మొహం పెట్టి రఘు వైపు చూస్తూ, నాకు నిజంగా తెలియదురా. నేను అస్సలు ఊహించలేదు నాన్నమ్మ ఎలా చేస్తుందని అంటాడు. రఘు మరలా ఛాయా వైపు తిరిగి నమ్మకంగా, ఛాయా, ఇది కేవలం జస్ట్ ఒక ట్రిప్ లాగే అనుకో. అక్కడ నువ్వు సేఫ్గా ఉంటావు. నీకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. ఇది కేవలం ఇంటి వాళ్ల ముందు నటించటం మాత్రమే. నువ్వు ఆదిత్యతో వెళ్ళినా వెళ్ళకపోయినా అది నీ పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఈ నాటకం మొత్తం బయటపడిపోతుంది. సుందరమ్మ గారి గుండె పగిలిపోతుంది. ఆదిత్య ఇష్టపడని పెళ్ళి చేసుకున్నాడని తెలిసి ఆమెకు ఏమవుతుందో ఆలోచించు అంటాడు. ఛాయా కళ్ళల్లో నీళ్లతో ఆలోచిస్తూ, కానీ సార్, ఇది చాలా తప్పు కదా అంటుంది. అసలు ఏదైనా తప్పు పని జరిగితే అది తప్పు. ఏం జరగకుండా తప్పు ఎలా అవుతుందే తింగరబుచ్చి అని మనసులో అనుకుంటూ ఛాయ చెప్పే మాటలు వింటూ ఉంటాడు ఆదిత్య. రఘు శాంతంగా, అవును ఛాయ, కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. నువ్వు కాంట్రాక్ట్ ఒప్పుకున్నది నాన్నమ్మ గారి ఆనందం, వసు పెళ్లి కోసమే కదా. ఇప్పుడు నువ్వు ఒక్క స్టెప్ వెనక్కి వేస్తే ఇప్పటి వరకు పడిన కష్టం వృధా అవుతుంది. ప్లీజ్, ఇది కేవలం కొన్ని డేస్ మాత్రమే. అక్కడ నువ్వు నీ పనులు చేసుకోవచ్చు. ఇప్పటిలానే ఇద్దరూ కలిసి ఉన్నట్లు నటిస్తే సరిపోతుంది. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను ఆదిత్యకి కూడా చెబుతాను అంటాడు రఘు. రఘు మాటల్లోని నిజాయితీ, అతని వాదనలో ఉన్న లాజిక్ ఛాయాను కొంచెం కదిలిస్తుంది. ఆమె ఆదిత్య వైపు చూస్తుంది. అతను ఇంకా ఆ అమాయక దేనమైన మొహంతో దయానీయంగా చూస్తూ ఉంటాడు. ఛాయాకు అతడిని చూస్తే కొంచెం జాలి కలుగుతుంది. ఛాయ నిట్టూరుస్తూ మొహం తిప్పుకుంటూ, సరే సార్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇది చివరిది. ఈ ట్రిప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లే అవుతుంది అంటుంది. రఘు ఉపశమనంగా నిట్టూరుస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఛాయా, థ్యాంక్ యూ అంటాడు. ఆదిత్య మొహంలో చిన్నపాటి రిలీఫ్. అతను ఛాయాకు థ్యాంక్స్ చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఛాయ అతని వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రఘు ఆదిత్య భుజం తట్టి, చూసావు కదరా, ఛాయ ఒప్పుకుంది. ఇప్పుడు ఇక నీదే బాధ్యత అన్నట్లు చూస్తాడు. ఆదిత్య నిస్సహాయంగా తల పట్టుకుని నిలబడతాడు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. మరి ఆదిత్య ఛాయల యొక్క గోవా ట్రిప్పు ఏ విధంగా సాగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.